ఇదిగో మీ నాయకుడు బతుకు. ఎవరు శవం ముందు నవ్వారు? మీ నాయకుడేగా నవ్వుతుందంగో, నవ్వుతాడు. ఇంకో 11 అన్న 19లో మీ బతుకులండి ఒకటి. మీ నాయకుడు 2 చోట్ల ఒక్క సీటు రాజోళ్ళు అధినాయకుడు కూడా ఓడిపోయాడు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడమే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన కార్యకర్తలు ఏం చేస్తారు తెలుసా? కాలర్లు ఎగరేస్తూ తిరుగుతారు. మీరు ఓడిపోతే ఏం చేస్తారు తెలుసా? ముసుగేసుకుని లోపల ఉంటాడు. మీ నాయకుడు హైదరాబాద్ లోకి వెళ్ళి పడుకుంటాడు ఫామ్ హౌస్ లో. వచ్చాడబ్బా ఇంకో కొత్త కొండెర్రి పువ్వు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తారా నాయన మీరు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎవరో నవ్విస్తే నవ్వుతున్నారా, అంతేగాని మీ వాడిలాగా శవం దగ్గరికి వెళ్ళి మాలేసి అక్కడ నవ్వడం, ప్రజలు ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే వాళ్ళని చూసి నవ్వలేదు కదా పవన్ కళ్యాణ్ గారు. నువ్వు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేసి సింగిల్ డిజిట్కి వచ్చిన, సింగిల్ డిజిట్ కూడా మనకు అవసరం లేదని ఆ సింగిల్ డిజిట్ సీట్ని వైసీపీకి ఇచ్చేసి 2వ రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. ప్రజా సమస్యని గలమెత్తి గొంతెత్తి వినిపించారు కాబట్టి 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారికి 21కి 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్తో అంతులేని విజయాన్ని ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అందించారా? ఎర్రి పువ్వా, అది తెలుసుకో. నీ వాడిలాగా 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా, లేకపోతే ప్రతిపక్ష హోదా అది ఇస్తేనే మేము అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను వినిపిస్తామనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఆ రోజు. తెలుసుకోరా ఎర్రి పువ్వా.